ఆశీర్వాదం ఉండాలి. అంత కష్టంగా ప్రతి తిరగాల్సిందే కదా పొడుగు లేదు పెద్ద పూట మేడం. కేటీఆర్ నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గుర్తుకే మన ఓటు, గుర్తుకే మన ఓటు. కారు గుర్తుకే కారు గుర్తుకే ఓటు. బాగుంటుంది. కారు గుర్తుకే కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే కారు గుర్తుకే కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే కారు గుర్తుకే. పెద్దలు సిరిసిల్ల శాసనసభ్యులు తారక రామారావు గారు దాదాపు 10 సంవత్సరాల పాలనలో సిరిసిల్ల అభివృద్ధి పదాత పెద్దలు కేటీఆర్ గారు సిరిసిల్లాలోని గత 20 సంవత్సరాల నుండి వెనుకబడిన ప్రాంతాన్ని ఇవాళ 10 సంవత్సరాల లోపల ఎన్ని వసతులు కావన్నో అన్ని వసతులు చేసిన గొప్ప వ్యక్తి కేటీఆర్ గారు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పక్షాన సిరిసిల్ల మున్సిపల్ ఎలక్షన్లో గత హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. ఈ హామీలు 420 హామీలు 6 గ్యారంటీల్లో సిరిసిల్ల పట్టణంలో 2 సంవత్సరాల క్రితం నుంచి ఈ రోజు వరకు సుధా తట్టెడు మట్టి పోసిన పాప నెరకలే, 10 రూపాయలు శాంక్షన్ చేసిన పాప నెరకలే మున్సిపల్ పరిధికి. కాబట్టి ఖచ్చితంగా సిరిసిల్ల పట్టణ బీఆర్ఎస్ పార్టీ సభ్యులందరినీ పెద్ద మెజార్టీతోటి గెలిపించి మళ్ళీ సిరిసిల్ల మున్సిపల్ బీఆర్ఎస్ జెండా ఎగరేయాలన్న ఆలోచనతోటి పెద్దలు కేటీఆర్ గారు ఖచ్చితంగా సున్నితంగా అందరిని మనసులు ఒప్పించి దాదాపు మనం పై చేయి ఉండాలని చెప్పి పార్టీ అందరినీ ఏకంగా నిర్ణయం చేసి బీఫామ్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ 3వ వార్డులో గతంలో ఎన్నో వర్కులు చేయాలని ఒక ఆలోచనతోటి ఇవాళ శాంక్షన్ చేసుకున్న దాని సుతా ఈ గవర్నమెంట్ వచ్చినాక ఆపుదల చేయడం జరిగింది. ప్రజలందరికీ తెలుసు 40 కోట్లు ఒకటి, 15 కోట్లు ఒకటి, 5 కోట్లు ఒకటి, మొత్తం టెండర్ అయిన దాన్ని సుతా ఈరోజు ఆపడం జరిగింది. అది ప్రజలందరికీ సుతా తెలుసు. కానీ చేయకుండా అవి ఆపినా పర్వాలేదు, కానీ మిగతా పనులు సుతా చేయాలని ఒక లక్ష్యం సుతా 2 ఏళ్ళు గడిచినా కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. కాబట్టి ఎక్కడికి పోయినా గల్లీకి పోయినా వాడ పోయినా కానీ మేము బీఆర్ఎస్కే ఓటేస్తాం అని పబ్లిక్ ఆదరణ చూస్తుంటే చాలా సంతోషం. ఖచ్చితంగా సిరిసిల్ల మున్సిపాల్లో జెండా ఎగరేస్తాం పక్క. సిరిసిల్లాలోని 3వ వార్డులో జింతం కళగారికి మేము కంపల్సరీ వేసి బ్రహ్మాండమైన మెజారిటీతోటి గెలిపించుకుంటా అన్న మా విద్యానగర్, గీతానగర్ 3వ వార్డు ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఖచ్చితంగా భారీ మెజారిటీతోటి జింతం కళగారిని కారు గుర్తుకే మనవోటు అని చెప్పి పెద్ద ఎత్తున గెలిపించాలని చెప్పి 3వ వార్డు ప్రజలందరినీ వేడుకుంటున్నాను.
మన తెలంగాణ రాష్ట్రంలో మన జిల్లా శాసనసభ్యులు కేటీ రామారావు గారి ఆశీస్సులతోటి మరి మళ్ళీ గతంలో కూడా నేను ఈ వార్డు నుంచి పోటీ చేయడం జరిగింది. మళ్ళీ కూడా పెద్దలు గౌరవనీయులు కేటీ రామారావు గారు ఆశీస్సులతోటి మళ్ళీ వారు ముందుకొచ్చి మమ్మల్ని కూడా ఆశించడంతో మరి మళ్ళీ కూడా పోటీ చేయడం జరుగుతుంది. మరి 3వ వార్డు అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుపై వేసి నన్ను మరొకసారి గెలిపించాలని మరి అందరినీ మరొకసారి ప్రార్థన చేసుకుంటూ మంచి మెజార్టీతో నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను.